క్వశ్చన్. ఏప్రిల్ 1 నుండి గ్యాసోలిన్ ఎగుమతిపై నిషేధం విధించాలని ఏ దేశం నిర్ణయించింది? ఆప్షన్ A. భారతదేశం, ఆప్షన్ B. యుఎస్ఏ, ఆప్షన్ C. రష్యా, ఆప్షన్ D. చైనా. The correct answer is రష్యా. question. ఢిల్లీ వారసత్వ ప్రదేశాల గురించి సుప్రీంకోర్టు ఎవరికి ధిక్కరణ నోటీసు జారీ చేసింది? ఆప్షన్ A. భారత ప్రధాన న్యాయమూర్తి, ఆప్షన్ B. యాసీ డైరెక్టర్ జనరల్, ఆప్షన్ C. ఢిల్లీ పోలీసు కమిషనర్, ఆప్షన్ D. ఢిల్లీ ముఖ్యమంత్రి. The correct answer is యాసీ డైరెక్టర్ జనరల్. question. ఆయుష్ ఫార్మసీలు మరియు డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్ల ఆధునీకరణ కోసం ఏ రాష్ట్రం యూటీ 1.91 కోట్ల రూపాయలు అందుకుంది? ఆప్షన్ A. జమ్మూ మరియు కాశ్మీర్, ఆప్షన్ B. కేరళ, ఆప్షన్ C. పంజాబ్, ఆప్షన్ D. తమిళనాడు. The correct answer is జమ్మూ మరియు కాశ్మీర్. question. విండ్ ప్రొఫైలర్ రాడార్ సిస్టమ్స్ కోసం అవెంటెల్తో ఏ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది? ఆప్షన్ A. ఇస్రో, ఆప్షన్ B. ఐఎండీ, ఆప్షన్ C. డిఆర్డిఓ, ఆప్షన్ D. నాసా. The correct answer is ఐఎండీ. question. ఢిల్లీ ఎన్సీఆర్ కోసం రెండవ గ్లోబల్ గేట్వేను ప్రారంభించిన ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్ ఏది? ఆప్షన్ A. గిఫ్ట్ సిటీ, ఆప్షన్ B. ఎన్టీపీసీ థర్మల్ పవర్ ప్రాజెక్ట్, ఆప్షన్ C. నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం, ఆప్షన్ D. ఫోటులా టన్నెల్. The correct answer is నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం. question. యూనిఫామ్ సివిల్ కోడ్ యూసీసీ ని అమలు చేసిన రెండవ రాష్ట్రంగా ఏది అవతరించింది? ఆప్షన్ A. ఉత్తరప్రదేశ్, ఆప్షన్ B. రాజస్థాన్, ఆప్షన్ C. గుజరాత్, ఆప్షన్ D. అస్సాం. The correct answer is గుజరాత్. question. ఎంటర్ప్రెన్యూర్షిప్ మరియు యువత సాధికారతను ప్రోత్సహించినందుకు ఎస్కేఓసీహెచ్ గోల్డ్ అవార్డును ఏ సంస్థకు అందజేశారు? ఆప్షన్ A. తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్, ఆప్షన్ B. తెలంగాణ ప్రభుత్వం, ఆప్షన్ C. ఎంటర్ప్రైజింగ్ లడక్, ఆప్షన్ D. నైటి ఆయోగ్. The correct answer is ఎంటర్ప్రైజింగ్ లడక్. question. మావోయిజంపై లోక్సభలో ప్రసంగించిన కేంద్ర మంత్రి మావోయిస్ట్ తిరుగుబాటు నుండి ఇది విడుదల అని పేర్కొన్నారు? ఆప్షన్ A. నిర్మలా సీతారామన్, ఆప్షన్ B. అమిత్ షా, ఆప్షన్ C. రాజ్నాథ్ సింగ్, ఆప్షన్ D. నరేంద్ర మోడీ. The correct answer is అమిత్ షా. question. ఏ దేశం ఏప్రిల్ చివరి నాటికి రష్యా నుండి 4వ S-400 మిసైల్ వ్యవస్థలను అందుకోనుంది? ఆప్షన్ A. యునైటెడ్ స్టేట్స్, ఆప్షన్ B. భారతదేశం, ఆప్షన్ C. చైనా, ఆప్షన్ D. రష్యా. The correct answer is భారతదేశం. question. ద్వేషపూరిత ప్రసంగం మరియు ద్వేషపూరిత నేరాలను లక్ష్యంగా చేసుకుని కఠినమైన శిక్షలతో బిల్లును ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది? ఆప్షన్ A. మహారాష్ట్ర, ఆప్షన్ B. తెలంగాణ, ఆప్షన్ C. తమిళనాడు, ఆప్షన్ D. ఆంధ్రప్రదేశ్. The correct answer is తెలంగాణ. question. ఏ దేశం ఏప్రిల్ 1 నుండి డిజిటల్ చెల్లింపుల కోసం కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయని ప్రకటించింది? ఆప్షన్ A. రష్యా, ఆప్షన్ B. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఆప్షన్ C. భారతదేశం, ఆప్షన్ D. చైనా. The correct answer is భారతదేశం. question. FY27 బడ్జెట్ను ఏ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది? ఆప్షన్ A. తెలంగాణ, ఆప్షన్ B.
తమిళనాడు, Option C. ఆంధ్రప్రదేశ్, Option D. కేరళ. The correct answer is తెలంగాణ.